హాయ్ అండి అందరికీ. ఫాస్టింగ్ రోజు కంపల్సరీ ఇల్లు క్లీన్ అయిపోగానే గడప దగ్గర ముగ్గు పెట్టుకోవడం నాకు అలవాటు ఫస్ట్ నుండి అయినా కానీ, ఇంకా నాతో పాటు మా పాపకి కూడా అదే పనిగా పెడుతూ ఉంటుంది. ఇంకా దీపం ముట్టించేసుకొని కంపల్సరీగా దీపం ముట్టించుకునేటప్పుడు అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటాను పిల్లలు లేసేలోపు. ఎందుకంటే హడావిడిగా అవుతుంది కదా, ఎందుకు లేని కొంచెమైనా ప్రశాంతంగా పూజ చేసుకుంటే హాయిగా అనిపిస్తుంది కదా. అంతలోపే ఇంకా పిల్లలు లేస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే చిన్న పాప లేచింది. ఇంకా తనను ఫ్రెష్ అప్ చేసి, ఇంకా మాకు ఎక్కడ గొడవ వస్తుందంటే కంపల్సరీ జుట్టు దగ్గరనే గొడవ వస్తుంది. ఇంకా డైలీ చెప్తాను, హెయిర్ కట్ చేయిస్తాను, ఇదంతా నీకు ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదని. కానీ మా ఇద్దరు పిల్లలకి హెయిర్స్ అంటే చాలా ఇష్టం. వెరైటీ జుట్లు ఏమని అడుగుతారు కానీ, ఇంకా చిన్న ఉంది కాబట్టి వాళ్ళకి హెయిర్ అనేది ఇబ్బంది అవుతుంది, వేయడానికి రాదు. ఇంకా కంపల్సరీ బొట్టు అన్నీ తెచ్చుకుంటాను, లిప్స్టిక్ డైలీ అన్నీ రెడీ అవుతానని చెప్పేసి. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయమంటే మాత్రం హాలిడేస్ వస్తేనే భయంకరంగా ఉంటుంది. అసలు స్కూల్కి వెళ్ళే టైంలోనైతే అడగడం కూడా అవసరం లేదు, మార్నింగ్ తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రెడీగా ఉంటారు. ఇంకా పెద్ద పాపలు ఇవ్వలేదు అని చెప్పేసి ఇంకా చిన్న బెడ్రూమ్లో మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఇంకా ఇల్లు మొత్తం అసలు నైట్ అంతా ఆడుతూనే ఉంటారు. సో ఇల్లంతా చెత్తగా అయిపోతుంది కదా, పోనీలే ఇంకా పిల్లలు ఎక్కడ ఆడుకుంటారులే అని నేను మాత్రం అసలు పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేయను. వాళ్ళు ఇష్టమన్నట్టు ఆడుకొని ఏముందిలే సర్దుకుంటాననే టైపే. కానీ ఇల్లు పాడైపోతుంది, పిల్లలు అలానే ఉండాలి ఇలానే ఉండాలని అస్సలకి నేను చెప్పను పిల్లలకి. చాలామంది పేరెంట్స్ ఉంటారు, ఇల్లు నీట్గా ఉండాలి, ఎవరైనా ఇస్తే బాగుండదు అది ఇది అని. నేను అసలు అలా ఉండను. మన పిల్లలు కంఫర్ట్గా ఉండాలి, అంతేగాని ఎవరి కోసం అని చెప్పేసి నేను అసలే ఆలోచించాను కూడా. ఇబ్బంది అనిపించినా కానీ ఫాస్ట్గా చేసేసుకుంటాను. ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే అయినా కానీ కొంచెం పెద్దగా అయినరు కాబట్టి నాకు ఎంత చిన్న ఉన్నప్పుడు అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది. కానీ ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఇద్దరు ఉన్నారు కాబట్టి. నార్మల్గా అయితే పెద్ద డిఫరెన్సెస్ ఉండదు కదా ఏజ్ గ్యాప్లో. సో ఇద్దరు సేమ్ ఏజ్ గ్యాప్ కాబట్టి పెద్దగా ఇది ఆడుకోవాలి అది ఆడుకోవాలని ఇద్దరు వేరేగా సపరేట్గా ఏం ఆడుకోరు, ఇద్దరు ఒకటే దగ్గర ఆడుకుంటారు కాబట్టి నాకు కూడా పెద్దగా బాధ ఏం అనిపించదు కూడా. అందరు అనుకుంటారు ఇబ్బంది పడతానేమో అని, కానీ ఎవ్వరు లేకుండా వాళ్ళే ఇద్దరు ఆడుకోవడం అనేది వాళ్ళకి చాలా ఇష్టము. వేరే మనుషులు వస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు. మెయిన్గా ఏంటంటే వాళ్ళ ఇద్దరు బాండింగ్ వాళ్ళకే నచ్చుతుంది. వేరే వాళ్ళు వస్తే వాళ్ళిద్దరిని ఎక్కడ సపరేట్ చేస్తారో అనే మైండ్ సెట్లో ఉంటారు. అసలు హాలిడేస్ కూడా దగ్గర పడిపోయినాయి కాబట్టి కొంచెం లేట్గా లేసినా పర్లేదు అన్నట్టుగా పెద్ద పాపను లేపను. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా మార్నింగే లేవాలి వెళ్ళాలి అంటే. మొన్నటి వరకు కూడా బాగానే లేచింది కానీ ఇంకా పోనీలే అని కొన్ని రోజులు ఎక్స్క్యూజ్ చేయడము. ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న పిల్లలు కదా, పెద్ద పిల్లలు అయితే కొంచెం చెప్పినా గట్టిగా అర్థమవుతుంది, కానీ చిన్నపిల్లలు కదా అన్నట్టు నేను కూడా వదిలేస్తాను. అంతలోపే నాకు పని కూడా అయిపోతుంది కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అని. ఇంకా నేను పిల్లలకి ఎక్కువగా హ్యాండ్ వాషే చేస్తాను. లైట్ కలర్స్ ఉంటే వాషింగ్ మిషన్లో వేయను, ఎందుకులే పాడైపోతాయి. ఇంకా మా పిల్లలు వచ్చేసి బాగాలేకపోతే బాగాలేదని చెప్పేస్తారు కూడా. వాషింగ్ మిషన్లో ఉతికినప్పుడు బాగాలేకపోతే చెప్తారు కూడా, ఇది బాగాలేదు, ఉతకడం బాగాలేదు, ఇది డస్ట్ అట్లనే ఉందని చెప్తారు. కాబట్టి ఇంకా హ్యాండ్ వాష్ చేయడం బెటర్ డ్రెస్సెస్ వాళ్ళకి అని చెప్పేసి లైట్ కలర్స్ నేను కంపల్సరీగా హ్యాండ్ వాష్ చేసి పెడతాను. ఇంకా వీటిని ఐరన్ కూడా చేస్తాను పిల్లలవి. ఇంకా మా హస్బెండ్ అయితే బయట నేర్చుకుంటాను, కానీ నాదైనా పిల్లలదైనా ఇంట్లోనే ఉంటాను కదా, ఖాళీగా ఎందుకు బయట ఇవ్వడం అని చెప్పేసి నేనే చేసుకుంటాను. ఎవ్రీథింగ్ చేసుకోవడమే బాగుంటుంది. మనం కూడా ఎంత పని వాళ్ళు ఉన్నా కానీ ఇంట్లో పని కంపల్సరీగా ఉంటుంది. ఇది మెయిన్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, చాలామంది అంటారు పని ఆమె ఉంటుంది కదా ఏముంటుంది పనులు అని. చూస్తేనే తెలుస్తుంది ఏదైనా కానీ. వాళ్ళు గిన్నెలు కడగడం వెళ్ళిపోతుంటారు, ఆ గిన్నెలను ఎవరు సర్దుతారు, వంట ఎవరు చేస్తారు, ఇలాంటి పనులు పిల్లలవి చేయాల్సిన పనులు పిల్లలకి ఎవరు చేయిస్తారు, స్నానం ఎవరు చేయిస్తారు, ఇలాంటివి ఏం అవసరం ఉండవు. జనాలకు ఒక్కటే ఏదో ఒకటి అనాలని మాత్రమే అంటారు తప్పితే అయ్యో బాధ అని. ఇప్పుడు ఒకరి విషయమనే కాదు, ఇది ఎవరి విషయంలోనైనా అలానే బిహేవ్ చేస్తుంటారు కదా చాలామంది. వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళకి అవసరమైనవి అంటే వాళ్ళకి నచ్చేలాగా అంటే హాలిడేస్లలో వాళ్ళకి ఏమేమి నచ్చుతుందో అనేవి తెలుసుకొని, అంటే తెలుసుకోవడం కూడా అవసరం లేదనుకోండి మా పిల్లల విషయంలో. వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తారు మార్నింగ్ లేవగానే, ఏం టిఫిన్ చేసావు, నెక్స్ట్ ఏంటి అని ముందే అడిగి పెడతారు. సో వాళ్ళకి ఏది ఇష్టమవుతుంది ఏం కావాలి అనేది ముందే చూసుకొని పెట్టుకుంటాను. లేకపోతే వాళ్ళు సడన్గా అడిగినప్పుడే నేను చెయ్యాలి అంటే అది వీలవ్వదు కదా. సో వాళ్ళ ఏమేమి కావాలి అనేది వాళ్ళు అడిగినప్పుడు ఇంకా అంతకుముందుకే అన్నీ చేసి పెట్టుకుంటాను. ఇంకా ప్రతి ఒక్కటి నేను డోర్ మ్యాట్లని కంపల్సరీగా హ్యాండ్తోనే వాష్ చేస్తాను. మిషన్ ఎందుకులే పాడైపోతుందేమో అనుకొని. పాడైపోదు, బట్ ఏంటంటే నాకు నేను చేస్తే బాగుతుందేమో అని చెప్పేసి నేనే చేసుకుంటాను కొన్ని ఇలాంటివి.
ఇంకా పెద్ద పాప కూడా లేచేసరికి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తనకి కూడా. కానీ ఒక విషయం ఏంటంటే అమ్మాయిలు ఉంటే కొంచెం పని ఎక్కువనే ఉంటుంది కానీ బాగా అనిపిస్తుంది ఇలా రెడీ చేయడం ఏదైనా కానీ. మగపిల్లలు ఉంటే ఏంటి ఇట్లా నార్మల్గా ఇంకా హెయిర్ అటు ఇటు అనేస్తారు అయిపోద్ది. నాకు చిన్నప్పటి నుండి కూడా ఇలాంటివి చేయడం ఇష్టం కాబట్టి నాకు ఆడపిల్లలు ఉన్నందుకు కూడా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. బాగా అనిపిస్తుంది కదా ఇలా రెడీ చేయడం ఎవ్రీడే. మా పిల్లలకి కూడా సేమ్ టు సేమ్ నాదే వచ్చింది. వాళ్ళకి రెడీ అవ్వడము, ఇలా ఉండడము, అలా ఉండడము, అంటే పిచ్చి పిచ్చిగా డ్రెస్సెస్ ఏ అవసరం లేదులే అమ్మ అననే అన్నారు అసలు. ఏది కొత్త డ్రెస్ వస్తే అది ఫస్ట్ వేసేయాలి, రెడీ అవ్వాలి అంతే. ఇంకా మార్నింగే కంపల్సరీ పాలు తాపిస్తున్నాను ఈ మధ్య. ఎందుకంటే మా ఇంటికి దగ్గరనే పాలు పోసే వాళ్ళు ఉంటారు. ఇంకా మేమే వెళ్ళి తీసుకొచ్చుకుంటాం అప్పటికప్పటికి ఫ్రెష్గా. ఇంకా పిల్లలకి అలా ఇస్తే బెటర్ కదా అని చెప్పేసి కంపల్సరీ డైలీ మిల్క్ ఇస్తున్నాను ఈ మధ్య నేనే వెళ్ళి తీసుకొచ్చి. ఇంకా బిస్కెట్స్ కూడా డైలీ ఇవ్వను, అవి కూడా 5 ఇంగ్రీడియంట్స్తో మల్టీగ్రెయిన్ బిస్కెట్సే. అవి కూడా అలా అని చెప్పేసి అవి కూడా ఏమి ఎక్కువ ఇవ్వను. ఇంకా మార్నింగే తినేసింది కదా చిన్న పాప, అక్కకి ఇస్తున్నావు, అక్కకి అన్నీ చేస్తావు అని చెప్పేసి ఏడుస్తుంది. ఇంట్లో చిన్నవాళ్ళు ఇలానే ఉంటారు కదా, నేను కూడా చిన్న ఉన్నప్పుడు ఇలానే ఉండేదాన్ని అందరూ అంటారు. ఇంకా బిస్కెట్స్ ఇవ్వట్లేను, ఊరికే నేను బిస్కెట్స్ ఎలాగో ఇవ్వనని తెలిసి డ్రై ఫ్రూట్స్ అయినా ఇవ్వు అని చెప్పేసి బతిలాడుకుంటుంది. ఇంకా చూడండి డ్రై ఫ్రూట్స్ తినేద్దామని చెప్పేసి అన్నీ కౌంట్ చేసుకొని మరి తీసేసుకుంటుంది. ఎంతైనా ఇంట్లో చిన్నవాళ్ళది గారాబం ఎక్కువనే ఉంటుంది కదా, అంటే తన్నులు పడడం కూడా చాలా తక్కువ, ఎస్కేప్ అవుతారు. కానీ ఇంకా అన్నీ మారం చేస్తూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి అంతలోపే ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏ పూట కాపూటనే వాళ్ళకి వంట చేసి పెడతాను. మార్నింగే చేసింది నైట్ పెట్టాలి అలానే ఏం లేదు. ఎప్పటికప్పుడు నేను ఏమన్నా పెద్ద పని చేసేది ఏం లేదు కదా, పిల్లల్ని చూసుకోవడమే కదా అని చెప్పేసి వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే వాళ్ళకి ఏది కావాలనుకుంటే అప్పటికప్పుడు చేసి పెడుతూ ఉంటాను. ఇంకా చపాతీ కావాలి లంచ్కి అని అడిగారు, చపాతీకి కావాలి అనేసప్పటికి ఇంకా నేను సర్లే ఇంకా ఏముందిలే వాళ్ళ కోసమే కదా అని చెప్పేసి అప్పటికప్పుడు పిండి తడిపేసి పక్కకు పెట్టేసుకున్నాను. వాళ్ళకి కంపల్సరీ చపాతీలోకి బీన్స్ కర్రీ కావాలని అడుగుతారు, అది కూడా కొబ్బరి వేసి చేస్తే వాళ్ళకి చాలా ఇష్టము. ప్లస్ బీన్స్ కర్రీ ఎట్లాగో హెల్త్కి బాగానే మంచిది, ప్లస్ దట్టు పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి మంచిది కాబట్టి వాళ్ళు అడుగుతుంది కూడా హెల్త్కి కూడా మంచిది కదా, ఎందుకు అదనాలని చెప్పేసి చేసి పెట్టాను. కానీ ఇది నేను చేస్తాను, చాలా బాగుంటుంది, చాలా మందికి నచ్చుతుంది. ఈ రెసిపీ నేను ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను షార్ట్స్లో చూడండి. ఇంకా అయిందా అని చెప్పేసి వస్తూనే ఉంది మా పెద్ద పాప. అంటే ఆకలి అవుతుందమ్మా అని అంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఆకలి అవుతుంది కదా, ఎవరికైనా అంతే కదా. చపాతీ ఇట్లాంటివి టిఫిన్స్ ఇలా చాలా ఇష్టపడతారు కదా పిల్లలు. ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే అది చేయడం కూడా మనకి బెటర్ అనిపిస్తుంది. లేకపోతే అన్నమే పెట్టాలి, ఇదే చేయాలి అదే చేయాలంటే వాళ్ళు తినరు, మనం కోపానికి రావాల్సి వస్తుంది. దాని బదులు వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేయడం బెటర్ అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. దట్టు మనకి బాక్స్లలో పెట్టినప్పుడు ఏది పెడితే తినేస్తారు, కానీ ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఏ పిల్లలు తినరు అసలు. నేను బాక్స్లోకి వండినప్పుడు అసలుకి ఈ కర్రీ వండినావా ఆ కర్రీ వండినావా అనేది ఎప్పుడు కంప్లైంట్స్ రావు. కానీ హాలిడేస్లో మాత్రము మార్నింగ్ లేచినప్పటి నుండి స్టార్ట్ అయిపోతుంది మాకు అసలు. ఈ కర్రీ అమ్మ ఈ కర్రీయా, లేకపోతే వాళ్ళకి నచ్చకపోతే ఇదా కర్రీ అని చెప్పేసి కోపానికి రావడము. అవి చేయడంలోనే సమ్మర్ మొత్తం అయిపోయింది అనుకుంటాను నేను. ఎందుకంటే చేయడంతో పాటు క్లీనింగ్ పక్కకు చేసుకుంటూనే ఉండాలి. మళ్ళీ కొందరు పిల్లలు ఎలా ఉన్నా తినేస్తారు, మా ఇంట్లో అలా ఉండదు, క్లీన్ చేసుకుంటూనే తింటూనే ఉండాలి. అది నచ్చలేదంటారు ఇది నచ్చలేదంటారు. ఇంకా వెళ్ళేసి తీసుకొచ్చుకొని నేను తింటున్నాను. ఎందుకంటే మార్నింగ్ నుండి నేను కూడా ఏం తినలేను ఫాస్టింగ్ అని చెప్పేసి. ఇంకా నాకు కూడా చాలా ఇష్టము. ఇంకా అందరికీ చేసుకున్నాం కదా, ముగ్గురమే కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నకి మార్నింగే బాక్స్ వేరేది వండి చేసి పెట్టి పంపించాను. అది చేసేలోపు ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకా చపాతీ ఇచ్చేసాను, చపాతీ అయిపోయిందని మెల్లిగా ఇద్దరు కూర్చొని తింటున్నారు. వాళ్ళకి ఇద్దరు కూర్చొని టీవీ పెట్టుకొని చూడడము చాలా ఇష్టము. నాకు కూడా వాళ్ళు అలా కూర్చొని తింటుంటే ముద్దుగా అనిపిస్తారు. మీలో కూడా ఇలా ఉంటుందా లైఫ్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.